హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ప్రముఖ సంగీత విద్వాంసుడు అనారోగ్యంతో కన్నుమూత అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు వస్తాద్ రషీద్ కన్నుమూశారు. కొంతకాలం నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్తో ఆయన బాధపడుతున్నారు. దానికోసం కోల్కతాకు చెందిన ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై ఉండి ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన తన 55 ఏళ్ల వయసులో చనిపోయారు. ఇకపోతే గత నెలలో ఆయనకు సెరిబ్రల్ అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాంపూర్ సహన్వాగ్ ఘరానాకు చెందిన షషీద్ ఖాన్ తొలుత టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే ఆ తర్వాత దశలో కోల్కతాలోనే చికిత్స కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. గత నెలలో ప్రైవేట్ హాస్పిటల్లో చేరినప్పటి నుంచి చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందించారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఇకపోతే ఉత్తరప్రదేశ్లోని బదాయూన్లో జన్మించిన రషీద్ ఖాన్ తన మేనమామ ఉస్తాద్ నిస్సార్ హుస్సేన్ ఖాన్ 1909, 1993 వద్ద ప్రాథమిక శిక్షణ పొందాడు. రషీద్కు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ మేనమామ అవుతారు. కాగా ఆయన మరణంపై సోషల్ మీడియాతో సంతాప సందేశాలు వెళ్తున్నాయి.